హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళ యొక్క కీ చూసుకొని వాళ్ళకి ఎంత మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని ఉన్నారు. అయితే ఆ వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఈ సంవత్సరం సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా, ఏ కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ ఛాన్స్ లేకపోతే ఎలాగా, ఏం చేయాలి, దీని గురించి మీరు చాలామంది కూడా ఈ వీడియోస్ క్రింద కమెంట్ బాక్సెస్లో కమెంట్ చేయడం జరుగుతుంది. దీని ముందు వీడియోలో మీకు ఆఫ్టర్ ఎగ్జామ్ వాట్ టు డూ అని ఒక వీడియో చేశానండి నేను. ఆ వీడియోని నేను చేసేటప్పుడు ఎంతవరకు చూస్తారో ప్రజలు, వాళ్ళకి అవసరం ఉంటుందో లేదో అసలు ఈ వీడియో అని నేను చాలా ఆలోచించాను. కానీ నేను అనుకోని రీతిగా అసలు నేను ఊహించలేదండి. జస్ట్ విదిన్ 4 అవర్స్‌లో నాకు సుమారుగా ఒక 5,000 మంది వ్యూస్ ఇవ్వటం జరిగింది. అంటే దాని యొక్క అవసరత ఎంతుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అంతేకాకుండా ఆ వీడియోని చూసిన తర్వాత నాకు కమెంట్ బాక్స్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ గానీ, లేదా ఫోన్ కాల్స్ గానీ, వాట్సాప్ మెసేజెస్ గానీ, టెలిగ్రామ్ గ్రూప్ నుండి వచ్చినటువంటి మెసేజెస్ గానీ, ఇవన్నీ కూడా మంచి మార్క్స్ వచ్చినటువంటి పేరెంట్స్ నుండి కాకుండా ఎక్కువగా వచ్చినటువంటి మెసేజెస్ ఏంటి అంటే, తక్కువగా అంటే మిడిల్‌లో ఉన్నటువంటి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్, స్టూడెంట్స్ క్వెషన్స్ అడగడం జరుగుతోంది. అంటే రావడానికి 50, 50 ఛాన్సెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది అడగటం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, నేను ఆ వీడియోలో మీకు కేటగరైజ్ చేసి చెప్పటం వలన మీకు ఒక అండర్‌స్టాండింగ్ అనేది వచ్చిందిప్పుడు మీకు. సో, ఈ నీట్ ఎగ్జామ్‌లో ఎగ్జామ్ రాయటమే కాదండి, ఆ వచ్చినటువంటి మార్క్స్‌ని కూడా ఎనలైజ్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, మీరు ఆ వీడియోని విన్న తర్వాత మీ అందరికీ కూడా ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి మీరు ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేసుకున్నారు. సీట్ వస్తే ఎలాగా? సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అని 50, 50% సెకండ్ కేటగరీ వాళ్ళు. ఇంకా సీట్ రాదు అని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళేం చేశారంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్స్ ఎక్కడ జాయిన్ అయితే బావుంటుంది? కోచింగ్ సెంటర్స్ ఎక్కడ బాగున్నాయి? లేకపోతే మేము ఎటువంటి కోర్సెస్‌కి వెళితే మంచిది? ఇలాంటి క్వెషన్స్ రైజ్ చేయడం కూడా జరిగింది. సో, వాళ్ళకి సంబంధించి ఈ థర్డ్ కేటగరీ పీపుల్‌కి నేను సెపరేట్ వీడియో చేస్తానండి. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు నేను చేయాలి అనుకుంటున్నటువంటి వీడియో కేవలము ఫస్ట్ కేటగరీ అండ్ సెకండ్ కేటగరీ స్టూడెంట్స్‌కి. ఫస్ట్ కేటగరీ అంటే, హైయెస్ట్ మార్క్స్ గ్రేటర్ థాన్ 550 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్. సెకండ్ కేటగరీ వచ్చేసి 400 నుండి 550 వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్. ఈ 2 కేటగరీ స్టూడెంట్స్‌కి అంటే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి రావడానికి. ఈ సెకండ్ కేటగరీలో కూడా అందరికీ వస్తాయని నేను చెప్పనండి. ఇక్కడ మాత్రం మనం చెక్ చేసుకోవాలి. మన యొక్క కేటగరీ కేటగరీ అంటే రిజర్వేషన్ కేటగరీ. అలాగే వాళ్ళకేదైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ కూడా కన్సిడరేషన్ ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎలా ఉంటాయనేది మీకు ఒక అండర్‌స్టాండింగ్ అనేది రావాలి. అయితే దీని గురించి అసలు చాలామంది అడగటం ఏంటంటే, మా పాపకి 440 వచ్చినాయి. సో, సీట్ వస్తుందా ఈ ఇయరు? ఇదొక క్వెషను. అలాగే లేదు, కొద్దిమంది వీళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగరీని కూడా మెన్షన్ చేస్తూ బీసీడీ కేటగరీ మేడం మేము. సో, మాకు సీట్ ఎక్కడొస్తుంది? గ్యారంటీగా వస్తుందా? ఇలాంటి క్వెషన్స్ నన్ను అడగటం జరుగుతుంది. కొద్దిమందైతే మీరు కట్ ఆఫ్ మార్క్స్ చెప్పేసేయండి మేడం. ఇప్పుడు అర్జెంట్‌గా మాకు కావాలి. మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ వెంటనే మాకు చూసి చెప్పేసేయండి. అంటే అది చాలా డిఫికల్టీ అండి. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి కొంచెమైనా అవేర్‌నెస్ ఉన్న వాళ్ళకైతే ఆ విషయం తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వబోయేటువంటి పేరెంట్స్‌కి గాని, స్టూడెంట్స్‌కి గాని ఇంకా మీకు అవేర్‌నెస్ రాలేదు కాబట్టి, దాని గురించి మీకు తెలియక మీరు హడావిడి చేస్తూ వెంటనే మీ రిజల్ట్స్ గురించి మీరు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేసేయాలి, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే హడావిడిలో, ఎక్సైట్‌మెంట్‌లో లేదా ఆ యొక్క టెన్షన్‌లో మీరు నన్ను అడగటం జరుగుతోంది. కానీ అది చాలా చాలా కష్టమండి నాకు కూడా. నేను ఎన్ని ఫిగర్స్ అని గుర్తుంచుకోవాలి? నేను బై హార్ట్ చేయలేను కదా! అర్థమవుతుంది గదా! సో, మనకి కౌన్సెలింగ్‌లో
ఫ్రీ సీట్స్ ఉంటాయి. అంటే ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి, బి కేటగిరీ సీట్స్ ఉంటాయి, సి కేటగిరీ సీట్స్ ఉంటాయి. ఏ కేటగిరీలో 4 రౌండ్స్ కౌన్సెలింగ్ జరుగుతుంది. అలాగే బిలో 4 రౌండ్స్, అలాగే సిలో కూడా 4 రౌండ్స్ జరుగుతాయి. ఈ 3 కేటగిరీస్‌లో మరలా ఆల్ ఇండియా కోటా ఉంటుంది. అలాగే ఏపీ స్టేట్ ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ ఉంటుంది. ఈ 4 రౌండ్స్‌లో కూడా కేటగిరీస్ ఎన్నుంటాయండి? ఓసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే బీసీ, బీసీలో కూడా ఏ, బి, సి, డి, ఈ, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ మైనారిటీ, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీస్ క్యాప్ రిజర్వేషన్, స్పోర్ట్స్, ఎన్సిసి, ఇవన్నీ ఉంటాయండి. మీరిప్పుడు చెప్పండి, నాకు ఇన్ని కేటగిరీస్‌కి ఫిగర్స్ గుర్తుంచుకోవటం ఈజీనేనా? కష్టం కదా! ఎవ్వరు కూడా గుర్తుంచుకోలేరు. ఇది అసాధ్యం. నేనైతే అదే చెప్తాను. అంత బై హార్ట్ చేసి గుర్తుంచుకొని చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు చెప్పాలంటే. దాని వలన ఉపయోగం ఏముంటుందంటే మనకి? ఏమి లేదు కదా! మీరు అడిగిన వెంటనే ఆన్ ది స్పాట్ చెప్పాలి అన్నా కూడా వెరీ డిఫికల్టీ. సో, మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు ఎలా తెలుసుకోవాలి? అది ఇంపార్టెంట్. ప్రతి విషయానికి కూడా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనేది అంత మంచి విషయం కాదు. ప్రతి విషయాన్ని కూడా మనకు మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కడ ఉంది? బ్రౌజ్ చేయాలి, సెర్చ్ చేయాలి. అంతేగాని కళ్ళకి కట్టినట్టుగా మీకు ఒలిచిపెడుతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు కమెంట్ బాక్సుల్లో, ఫోన్ కాల్స్‌లో, మెసేజెస్‌లో నన్ను అడుగుతూ ఉంటే, నన్ను హర్రీ అప్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. దానికోసమే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు 10 సార్లు నన్ను 10 మంది క్వెషన్స్ అడిగారనుకోండి సేమ్ క్వెషను. ఇదే క్వెషన్‌కి ఆన్సర్ ఒకరికి చెప్పాను నేను ఆల్రెడీ. వీడియోస్‌లో చూడండి. పలానా వీడియోలో డేటా ఉంది చూడండి అని. మరి మిగతా వాళ్ళందరికీ అదే క్వెషన్ రిపీట్ అవుతుంది కదండీ! అదే ఆన్సర్ రిపీట్ అవుతుంది కదా! ఆలోచించండి. నేను కేవలము ఒక సర్వీస్ మోటోతో మాత్రమే నా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి చేస్తున్నానండి. అంతేకానీ ఇలా నన్ను ప్రెషర్ చేయటం కూడా అది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే నేను ఎటువంటి యూజ్‌ఫుల్ కంటెంట్ వీళ్ళకి కావాలి, అది ప్రొవైడ్ చేద్దామని థింక్ చేస్తూ ఉంటాను. అంటే నేను వాయిస్‌ని కూడా కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అది లేకుండా మీరు నన్ను హర్రీ అప్ చేస్తూ ఉంటే చాలా డిస్టర్బ్డ్‌గా, అలసటగా ఉంటుంది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఇది కేవలము తెలుగు స్టేట్స్‌లో ఉన్నటువంటి ఏపీ మరియు తెలంగాణ ప్రజలకు, వాళ్ళ యొక్క పిల్లలకు కొంతైనా నా తరపున నేను సర్వీస్ చేయాలి అని ఒక మోటోతో స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇది. అంతేగాని దీని వలన నేను ఎవరిని కూడా మిస్‌గైడ్ చేయటానికి గానీ, లేదా వాళ్ళని నేను రాంగ్ రూట్‌లో గైడ్ చేయటం గానీ, అలాంటిది ఏమీ లేదండి. అంతే కాకుండా మీకు ఆన్ ది స్పాట్ నేను ప్రొవైడ్ చేసేటువంటి మెషిన్ కూడా కాదు. అర్థమైంది కదా! అందుకనే నేను మిమ్మల్ని బలవంతం చేస్తుందేంటంటే, టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇదే క్వెషన్ 10 మందికి 10 సార్లు చెప్తే అదే ఉంటుంది. దాని వలన ఆ 10 మందికి ఆన్సర్ తెలుస్తుంది కానీ, చెప్పే వ్యక్తికి ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోండి. అదే విషయాన్ని మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక క్వెషన్ రూపంలో రాసారనుకోండి, చక్కగా నేను దానికి ఆన్సర్ ఇచ్చాననుకోండి, ఆ గ్రూప్‌లో ఉన్న ఆ 10 మంది ఒకేసారి అర్థం చేసుకుంటారు కదా! అది ఎంత ఈజీ అవుతుందండి. అంతే కాకుండా మీకు ఒక క్వెషనే రైజ్ అయింది. మీలాంటి క్వెషన్స్ మీకొచ్చినటువంటి క్వెషన్స్ ఎన్నో రకాల క్వెషన్స్ ఉంటాయి. ఇంకొకరు రైజ్ చేస్తారు. వాలిడ్ క్వెషన్స్ రైజ్ చేయండి. దానికి నేను సొల్యూషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు తెలియని విషయాలు ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని టెలిగ్రామ్ గ్రూప్ అంటే ఇది పెయిడ్ సర్వీసు. మేడము డబ్బులు పెట్టారు. సో, డబ్బులు పెట్టి జాయిన్ అవ్వాలి అంటే అది ఖర్చుతో కూడినటువంటి పని. అవసరమా? మనకి లక్షల వీడియో ఛానెల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్స్. ఆ ఛానెల్స్‌లో మనకి సేమ్ డేటా చెప్తారు కదా! అంతే కాకుండా కౌన్సెలింగ్ అంటే కొద్దిమందికి అంటే ఏమనుకుంటున్నారంటే, ఏముందండి పిల్లలు ఎగ్జామ్ రాసారు. మార్క్స్ వచ్చేసినియి. కౌన్సెలింగ్‌కి అప్లికేషన్ పెట్టేస్తాము. వెబ్ ఆప్షన్స్ పెడతాము. కౌన్సెలింగ్ అంటే ఇంతే కదండీ! ఇంకా మీరు చెప్పేదేముంది? మీరు పెయిడ్ సర్వీసెస్ అంటున్నారు కదా! ఏం చేస్తారు? ఎవరు చేసినా అదే కదా!
అని నన్ను కొంచెం మంది అడగటం కూడా జరిగింది. అంటే ప్రొసీజర్ అదేనండి. కానీ కేవలము ఆ చిన్నపాటి ప్రొసీజర్‌తోనే కౌన్సెలింగ్ పూర్తయితే ఇంత కాంప్లికేషన్ అక్కర్లేదు కదా! ఇంత అడ్వర్టైజ్‌మెంట్ అక్కర్లేదు కదా మీకు. ఇన్ని యూట్యూబ్ ఛానల్ పీపుల్ మీతో మాట్లాడటం అక్కర్లేదు కదా! ఆ చిన్న విషయాన్ని మీరే చేసేసుకుంటారు కదా! అసలు మీరు యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా! మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అర్థమేంటి? మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్ మీకుండాలి. ఎవరు ప్రొవైడ్ చేస్తారు మీకు? చెప్పండి. ఎలా ప్రొవైడ్ చేయగలము? ఇప్పుడు నేను ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయకపోతే, మీ అందరిని ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి ఎలా తీసుకురాగలనండి? అంటే యూట్యూబ్ ఛానలు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నేను కాదనటం లేదు. నేనైనా అంతే వేరే ఛానల్స్‌కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. కానీ మనం అవసరమైనప్పుడు ఒక రూ. 100 మీకోసం ఖర్చు చేసుకోలేరా? అంటే మీకర్థమవుతుందో లేదో? మీరు ఇంటర్మీడియేట్‌కి, లాంగ్ టర్మ్స్‌కి లాక్స్ కట్టి మీరు చదివించారు పిల్లల్ని. అలాగే ఎగ్జామ్‌కి తీసుకువెళ్ళే టైంలో కూడా నేను కొన్ని వీడియోస్‌లో ఇన్‌స్ట్రక్షన్స్‌ని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను. వాటిని ఫాలో అయిన వాళ్ళు ఎంతో స్మూత్‌గా ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యి చక్కగా వచ్చారు. మీరు టీవీ ఛానల్స్‌లో చూసే ఉంటారు. న్యూస్ ఛానల్స్‌లో కూడా. కొద్దిమంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్‌లో ఎగ్జామ్ హాల్‌కి వెళ్లి అసలు ఎగ్జామ్‌కి అలో చెయ్యక ఇంటికి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ డ్రెస్ కోడ్ డిఫరెంట్‌గా ఉండి అక్కడ స్ట్రగుల్ అయ్యి లాస్ట్ మినిట్‌లో వాళ్ళు రిటర్న్ వెళ్ళిన వాళ్ళున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే మేము ఆ వీడియోస్ చేయటానికి గల ముఖ్య ఉద్దేశము. కానీ చాలా మంది కూడా ఆ వీడియోస్ చూసిన వాళ్ళు పాటించారు. కొద్దిమంది పాటించలేకపోయారు. అంతే కదండీ! అయితే ఈరోజు కౌన్సెలింగ్ గురించి కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఈ కౌన్సెలింగ్ కూడా అంతేనండి. అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ నేను ఇందాక లిస్ట్ ఔట్ చేసిన ప్రకారంగా చూస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగు, అలాగే స్టేట్ కౌన్సెలింగ్స్. అసలు ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? స్టేట్ కౌన్సెలింగ్ అంటే ఎలా జరుగుతుంది? దీనికి సెపరేట్‌గా ఏమన్నా అప్లికేషన్ పెట్టాలా? ఎలా పెట్టాలి? దీనికి పెట్టాలా? ఎలా పెట్టాలి? ఒకసారి పెడితే సరిపోతుందా? లేదా ఎన్ని సార్లు పెట్టాలి? నెక్స్ట్ మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడుంటాయి? ఓకే. ఫస్ట్ రౌండ్‌లో వచ్చింది సీటు. వస్తే వెళ్లి జాయిన్ అవ్వాలా? కంపల్సరీ జాయిన్ అవ్వాలా? ఒకవేళ జాయిన్ అయిపోయారు. తెలియక మీరు ఆ కాలేజీ నచ్చకపోయినా జాయిన్ అయ్యారు. కానీ ఆ తర్వాత మీకు మంచి కాలేజీ సీటొచ్చింది. మరి ఈ సీట్ ఎలా వదులుకోవాలి? ఇవన్నీ ఎలా తెలుస్తాయండి మీరు చెప్పండి? అంటే నేను మీకు ఏ విషయాలు తెలీదు, కేవలము నాకొక్కదానికే తెలుసు అని నేను చెప్పటం లేదండి. ఇది నాకు కూడా తెలీదు. ఎంతో స్టడీ చేసి నేను నా పిల్లలకి కూడా ఓన్‌గా అంటే ఆల్‌మోస్ట్ ఒక 6 ఇయర్స్ బ్యాకే నా సొంతగా నేను నా ల్యాప్‌టాప్‌లో ఈ కౌన్సెలింగ్ వర్క్ అంతా కూడా చేసుకున్నాను. అప్పటినుండి నేను ఎవ్రీ ఇయర్ కూడా వాలంటరీగా మా పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే, లేదా బంధువులుంటే, ఎవరైనా పరిచయస్తులుంటే వాళ్ళకి ఫ్రీ కౌన్సెలింగ్ సర్వీస్ చేసి పెట్టేదాన్ని. కేవలము మానవత్వంతో చేయటమే. ఫ్రెండ్లీగా చేసేదాన్ని. అలాంటిది ఒకరోజు నా ఫ్రెండ్ చెప్పింది. తను యూఎస్‌లో ఉంటుంది. తను వాళ్ళ మేనల్లుడి కోసం ఇంటర్మీడియేట్ చదువుతూ ఉన్నటువంటి ఆ బాబు కోసం నాతో కాంటాక్ట్‌లోకొచ్చింది. సో, ఆ బాబు ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన దగ్గర నుండి తను నీట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యేంత వరకు కూడా డైలీ 365 డేస్ మేము మాట్లాడుకునేవాళ్ళమండి. ఓన్లీ ఈ నీట్ గురించే మాట్లాడుకునేవాళ్ళం. తనకి ఈ ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని రోజు. అవర్స్ టుగెదర్ ఇద్దరం మాట్లాడుకుంటూ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అలా తనకి ఆ ప్రాసెసింగ్ అర్థమయ్యేలాగా, ఆ కౌన్సెలింగ్ అర్థమయ్యేలాగా డైలీ ఒక క్లాస్‌లాగా చెప్పేదాన్ని నేను. తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ తను ఇప్పుడు కొంచెం ఒక అవేర్‌నెస్ వచ్చింది నాకు. పర్లేదు ధైర్యంగా ఉంది వనజ అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. అయితే తను నాకేం సలహా ఇచ్చిందంటే, నేను అమెరికాలో ఉండి అడుగుతూ ఉంటే, ఇన్ని అవర్స్ పాపం నువ్వు చెప్తూ ఉన్నావు. నాకంటే నువ్వు తెలిసిన దానివి కాబట్టి నువ్వు ఇంత క్లియర్‌గా చెప్పావు. తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతోమంది ఎన్నో కంట్రీస్ నుండి లేదా మన స్టేట్స్‌లో మన తెలుగు వాళ్ళకే
చాలా మందికి ఈ ప్రొసీజర్ తెలీదు. ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంటుందా అని. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందరికీ కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేయలేకపోతున్నావు అని నన్ను క్వెషన్ చేసింది. అప్పుడు నాకు ఆలోచన కలిగింది. సో, తప్పకుండా ఇది ఇంత యూజ్ ఉందా? తను చెప్పేంత వరకు ఇంత స్ట్రగుల్ ఉంది పీపుల్‌లో అనేది నాకు తెలియలేదండి. అంటే ఒక 2 ఇయర్స్ మేము డైలీ నీట్ గురించే మాట్లాడుకునేవాళ్ళమంటే యూఎస్ కాల్‌లో మీరు ఆలోచించండి. సో, ఇంత ఇంపార్టెన్స్ ఉందా? అని అప్పుడు అర్థమయ్యి, సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను. దాని ముందు నేను ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తూ ఉంటాను నేను. సో, నా సబ్జెక్ట్స్‌లో అంటే నేను ఈసీ డిపార్ట్‌మెంట్ అండి. ఈసీ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తూ ఉన్న టైంలో స్టూడెంట్స్ చాలా మందికి కూడా బ్యాక్‌లాగ్స్ ఉండేవి. ఆ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోకుండా, పేరెంట్స్‌కి కూడా విషయాలు చెప్పకుండా, వాళ్ళ డిగ్రీలో ఆగిపోయి పిల్లలు ఎంతోమంది స్ట్రగుల్ అవ్వటం, అసలు ఎటువంటి సెటిల్‌మెంట్ లేకుండా వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేయటం నేను చూసాను. ఒక్కొక్కరికి 15, 20 బ్యాక్‌లాగ్స్ అలా ఉండేవండి చాలా మందికి కూడా. అంటే క్లాస్‌లో పాస్ పర్సెంటేజ్ చూస్తే కేవలము 30% మాత్రమే ఆల్ సబ్జెక్ట్స్ పాస్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను ఒక 5% ఎక్కువే చెప్పానండి. 25-30 ఉండేవాళ్ళు. అంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్. అంటే మనకి ఒక 1000 కాలేజెస్ ఉన్నాయనుకుంటే, 1000 కాలేజెస్‌లో మీరు చూసినట్లయితే దాదాపు ఒక 800 కాలేజెస్‌లో స్టూడెంట్స్ ఇదే రీతిలో ఉండటం నేను చూశాను. నాకప్పుడు చాలా బాధనిపించేది. ఎందుకు ఇలాగా పిల్లలు అసలేం చదవకుండా సబ్జెక్ట్స్‌ని అలా ఉంచేసుకుంటున్నారు అని. ఇక్కడ చాలా కాజెస్ ఉంటాయండి. ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకి. అంటే ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఎంసెట్‌లో జస్ట్ క్వాలిఫై అయినా కూడా సీట్స్ వచ్చేవి. వాళ్ళు చదవగలరా లేదనేది కూడా పట్టించుకోకుండా వీళ్ళని జాయిన్ చేసేసేవాళ్ళు. అదొక రీజను. ఒకవేళ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చినా సరే, వాళ్ళు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి సీటొచ్చిన తర్వాత వాళ్ళు ఆ నెగ్లిజెన్స్‌తో అంటే ఇంటర్మీడియేట్ వరకు కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇంక మాకు సీటొచ్చేసింది. మేము ఇంజినీర్స్ అయిపోయాము అనే ఆలోచనలో అసలు చదవటం మానేసి, క్లాసులు మానేసి తిరగటం. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా చూశాను. అప్పుడు నాకు చాలా బాధనిపించి ఆ పేరెంట్స్ మీటింగ్‌కొచ్చినప్పుడు లేదా ఈ బ్యాక్‌లాగ్స్ గురించి తెలిసి లాస్ట్ మినిట్‌లో వీళ్ళని సస్పెండ్ చేస్తారు క్లాసెస్ నుండి. ఆ టైంలో వీళ్ళని తెలిసినప్పుడు లేదా వీళ్ళు కోర్స్ నుండి డీటెయిన్ అవుతారు. అంటే ఒక సంవత్సరం బ్రేక్ తీసుకొని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే వాళ్ళు రావాలి. అలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే చాలా బాధనిపించేది. అందుకని నేనేం చేశానంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తే అంటే మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదండి. ఒక 100 మంది స్టూడెంట్స్‌ని తీసుకుంటే కేవలము ఒక 20% స్టూడెంట్స్‌కి మాత్రమే ఇంగ్లీష్‌లో టీచ్ చేస్తే అర్థమైద్ది కంప్లీట్‌గా. అర్థమైంది కదండీ! మిగతా 80% మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్‌లో టీచింగ్‌ని అంతగా ఫాలో అవ్వలేరు. ఈ 80 మందికి కూడా తెలుగులో టీచ్ చేస్తే డెఫినిట్‌గా చదువుతారు. అంటే చదవగల కెపాసిటీ అయితే ఉంది. సో, తెలుగులో చెప్తే అర్థమవుతుంది కానీ, కంప్లీట్‌గా తెలుగులో క్లాసెస్ జరగవు కాబట్టి, వీళ్ళేం జేస్తారంటే, స్టార్టింగ్ ఇంగ్లీష్‌లో టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు టీచర్స్, ఇక మనకు అర్థం గాట్లేదు అని చెప్పి, ఒక డెసిషన్‌కొచ్చేసి పూర్తిగా క్లాసెస్ వినకపోవటం, లేకపోతే ఆ భయంతో చదవకపోవటం. అసలు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోరండి. టెక్స్ట్ బుక్ కొనాలి అంటే డబ్బులు కట్టాలి గదా! సో, డబ్బులు పెట్టి కొనే వస్తువు ఏది కూడా మన వాళ్ళు కొనరు. మీకు అర్థం గావటం లేదు పేరెంట్స్. పిల్లలకి బుక్స్ కొనిపెట్టాలి. బుక్ రీడింగ్ అలవాటు చేయాలి. అంతేగాని ఈ ఇంజినీరింగ్ కాలేజ్ చదివే పిల్లలకి ఆల్ ఇన్ వన్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని చక్కగా చదివి పాస్ అవుతూ ఉంటారు. అలాగా ఈ స్టూడెంట్స్ కోసం నాకు ఒక చిన్న ఆలోచనొచ్చింది. సో, ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, నా వంతుగా నేను కొంత సర్వీస్ చేయాలి వీళ్ళకి. ఏదో ఒకటి సహాయం చేయాలి అని నా ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్‌లో ఈసీఈ డిపార్ట్మెంట్‌లో ఉన్న సబ్జెక్ట్స్ కొన్ని తెలుగులో టీచ్ చేస్తే అట్‌లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల పిల్లలు విట్టు, ఎస్ఆర్ఎం వాటిల్లో కూడా ఉన్నారండి. మన వాళ్ళు లక్షల మంది ఉన్నారక్కడ స్టూడెంట్స్. వాళ్ళు కూడా ఈ వీడియోస్‌ని చూసి లబ్ధి పొందుతారు.
కొంతైనా పాస్ అవుతారు అనే ఉద్దేశంతో నా సబ్జెక్ట్స్ వీడియోస్‌ని స్టార్ట్ చేశాను. తర్వాత ఎప్పుడైతే మా ఫ్రెండ్ నాకు ఈ సలహా నీట్ గురించి ఇచ్చిందో, అప్పుడు ఈ నీట్ గురించి ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో చేసిన తర్వాత నాకేం అర్థం కాలేదండి. ఫస్ట్ నా సబ్జెక్ట్స్‌కి వ్యూస్ వచ్చేసి ఒక 200 వ్యూస్ వచ్చినాయంటే అది చాలా ఎక్కువ ఒక రోజుకి. 200 వస్తేనే చాలా ఎక్కువొచ్చినట్టు నేను ఫీల్ అయ్యేదాన్ని. ఈ నీట్ ఎప్పుడైతే పెట్టానో ఫస్ట్ వీడియో కొంచెం వెళ్ళిందండి. సెకండ్ వీడియో వెళ్ళింది. సెకండ్ వీడియో వెళ్ళేలకే ఇంక బార్ పెరుగుతూ ఉంది. వ్యూస్ బార్. పెరుగుతూ ఉంటే నాకర్థం కాలేదు. అప్పుడనుకున్నాను 200, 200, 500 అయితే బావుండు అనుకున్నాను. 500, 500 అయిపోయింది. నెక్స్ట్ 1000కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2000 వెళ్ళిపోతూ ఉందండి బార్. అంటే ఇంతమంది పేరెంట్స్ నీట్ కోసం ఎదురు చూస్తున్నారు అని అప్పుడు నాకర్థమైంది. చాలా బాధనిపించింది. అంటే ఇక్కడ వ్యూస్ పెరుగుతున్నందుకు సంతోషమే కానీ, పేరెంట్స్‌కి ఇంత అవసరం ఉంది అనేది చాలా బాధ కలిగించింది నాకు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. సో, సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఉంటే, ఆ స్టూడెంట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తారో లేదో నాకు తెలీదు. అసలు నిజంగా యూట్యూబ్ ఛానల్‌లో చూసి చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్, వాళ్ళు క్లాస్‌లోనే వింటారు కదా! సో, వీళ్ళ కోసం నేను కంప్లీట్‌గా నా టైంని కేటాయించి, డే అంతా కూడా వాళ్ళ కోసమే స్పెండ్ చేసే కంటే, ఎంతోమంది ఈ నీట్ ఎగ్జామ్‌కి అటెండ్ అవుతున్నారు. వీళ్ళ ద్వారా ఈ ఎగ్జామ్ ద్వారా మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతోమంది డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతారు కదా! అని చెప్పేసి అప్పుడు ఈ నీట్ కౌన్సెలింగ్‌ని మెయిన్ నా కాన్సెప్ట్‌గా తీసుకొని వీడియోస్ చేయటం కంటిన్యూ చేశాను. అప్పుడు నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయండి. మేడం మీరేం చేస్తారు? మీ నీట్ గురించి చాలా చెప్తున్నారు. మాకేమి తెలీదమ్మా. మేము పల్లెటూరులో ఎక్కడో ఉన్నాము. అసలు మాకు అర్థం కావటం లేదు. మా పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినియి. కానీ ఇది ఎలా చేయాలమ్మా? దీని గురించి మాకెవరు చెప్పేవాళ్ళు లేరు. ఎవరిని అడిగితే తెలిసిద్ది. ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ అండి మీరు నమ్మరు చెప్తే 6 ఏఎం నుండి స్టార్ట్ అయ్యేది. నైట్ 12 గంటలు ఇంకా దాటిపోయేది కూడా కొన్ని కాల్స్ అయితే. అంటే కొద్దిమంది కువైట్ నుండి కూడా చేసేవాళ్ళు. ఖతార్ నుండి చేసేవాళ్ళు. అలాగే ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర ఈవెన్ అంటే అదర్ స్టేట్ పీపుల్ కూడా ఫోను చేయటం జరిగేది. సో, నేను ఫస్ట్ టైము ఈ నీట్ కౌన్సెలింగ్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి, నాకు గూడా ఎలా అనిపించేదంటే, అయ్యో! వీళ్ళకింత నీడుంది కదా పాపం. ఇంత బాధపడుతూ చేస్తున్నారు కదా! అని ప్రతి ఫోనుని కూడా నేను అటెంప్ట్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడటం మొదలెట్టిన తర్వాత, వీడియోస్ చేయటానికి, వీళ్ళతో ఫోన్లు మాట్లాడటానికి, నెక్స్ట్ కమెంట్ బాక్సుల్లో ఉన్న ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయటానికి, నాకు బ్యాలెన్స్ చేసుకోవటం చాలా కష్టమైపోయింది. అంటే చాలా కష్టం. నేను ఒక వీడియో చేయటానికి కనీసం ఒక 10 అవర్స్ స్పెండ్ చేస్తానండి. మీరు నమ్ముతారో లేదో. అంటే మ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుంటాను. రికార్డింగ్ చేస్తాను. ఎడిటింగ్‌కి నాకు ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టిద్ది. చిన్న వీడియో అయినా సరే. ఇలాగ నేను అంటే ఒక 10 అవర్స్ స్పెండ్ చేస్తే గాని నాకు వీడియో రాదు. రోజు మొత్తంలో నాకు 24 అవర్స్ ఉంటే, ఈ ఫోన్ కాల్స్ వీటితో కలిపి, ఈ వీడియోని రోజుకి అంటే మీరు ఇప్పుడు బిగినింగ్‌లో ఉన్నారు కాబట్టి మీకు అర్థం కావటం లేదు. కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. పరిగెడుతూ ఉంటామనమాట. ఈ పరిగెత్తే హడావిడిలో మీరు పరిగెడుతూ నన్ను కూడా పరిగెత్తిస్తూ ఉంటారు. మీరైతే ఒక్కరే పరిగెత్తాలి. నేనైతే నా సబ్‌స్క్రైబర్స్ అందరితో నేను పరిగెత్తాలండి. అర్థమైంది కదా! ఇలా చేసి, చేసి లాస్ట్‌కి మీరు చెప్తే నమ్మరు. ఒక 3 మంత్స్ తర్వాత నాకు వాయిస్ పోయింది పూర్తిగా. సో, థ్రోట్ కూడా నాకు కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. చాలా భయపడిపోయాను నేను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కేవలం సింపతి కోసం కాదు నేను చెప్తుంది. అంటే హౌ మచ్ డిఫికల్టీ ఈస్ థిస్ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. అంటే నేను ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మీ అందరికీ నేను హెల్ప్ చేయాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. దీని వలన నాకు పెద్దగా బెనిఫిట్ ఏంటండి చెప్పండి? ఇంత కష్టపడుతుంది ఎందుకు? మీరు చెప్పండి. మీరు ఇంకొక వ్యక్తి కోసం ఇన్ని అవర్స్ స్పెండ్ చేస్తారా? లేదు కదా! మీకు తెలియనటువంటి అన్‌నోన్ పర్సన్ కోసం ఇంత కష్టపడతారా మీరు?
చెప్పండి. కనీసం మీకు తెలిసిన విషయాన్ని ఇంకొక వ్యక్తికి చెప్తే వాళ్ళెక్కడ బెనిఫిట్ పొందుతారో, మనకి ఆ బెనిఫిట్ ఎక్కడ లూజ్ అవుతుందో అని భయపడతా ఉంటారు కదా! అది మానవ సహజం. అది మానవ నైజం. అవునా కాదా? సో, అలా నేను చేయటం లేదు కదా! సో, నా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంటు, ప్రతి ఒక్క పేరెంటు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌ని వాళ్ళకి వాళ్ళు సొంతగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ చేసినటువంటి ప్రాసెస్ ఇది. మీ ఇంట్లో మీకు ల్యాప్‌టాప్ ఉంటే లేదా కంప్యూటర్ ఉంటే కూర్చొని మీరు సొంతగా మీరు చేసుకోండి. మీరు చేసుకునేలాగా నేను గైడ్ చేస్తాను. లాస్ట్ ఇయరు నాకు నీట్ టైమ్‌లో ఆల్‌మోస్ట్ ఒక 2500 మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారండి. ఈ స్టూడెంట్స్‌లో చాలా మంది కూడా కొద్దిమంది పేరెంట్స్ అయితే చెప్పాలంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. పెద్దగా ఎడ్యుకేటెడ్ కూడా కాదు. అలాంటి వాళ్ళు కూడా నా వీడియోస్‌ని ఓపెన్ చేసి పెట్టుకొని అప్లికేషన్స్ పూర్తి చేసుకునేవాళ్ళు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేవాళ్ళు, నెక్స్ట్ స్టెప్స్ ఒక ఫేజ్ నుండి నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో జాగ్రత్తగా తీసుకునేవాళ్ళు. ఒక కౌన్సెలింగ్ నుండి ఇంకొక కౌన్సెలింగ్‌కి మూవ్ అవ్వాలంటే ఎలా చేయాలో అది నేర్చుకునేవాళ్ళు. ఇలా కౌన్సెలింగ్‌ని చక్కగా నేర్చుకున్నారండి. వాళ్ళు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఒక నోట్‌బుక్‌ని పెట్టుకొని, ఆ నోట్‌బుక్‌లో ఏ వీడియోలో ఏమి వింటున్నాము మనము అనేది ఆ వీడియో నంబర్ వేసుకొని, ఆ నంబర్‌లో ఏ కంటెంట్ ఉందో అది నోట్ చేసుకునేవాళ్ళు. అలా నేను గైడ్ చేశాను వాళ్ళందరిని కూడా. చాలామంది టీచర్స్ కూడా, హెడ్ మాస్టర్స్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా మేము నోట్స్‌లు రాస్తున్నాము. మా బాసుల్ని పర్మిషన్ అడిగి లేదా మా హెచ్ఓడీస్‌ని పర్మిషన్ అడిగి మేము మీ వీడియోస్‌ని వింటూ నోట్స్ రాసుకుంటున్నామని చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను గైడ్ చేయడానికైతే చేయగలను కానీ, మీరు ఆన్ ది స్పాట్ ఫోన్ చేసి అంటే మీరు కావాలని కాదండి. అంటే మీ టెన్షన్‌లో మీరు చేస్తున్నారు. కొద్దిమంది పాపం అప్రిషియేట్ చేయటానికి కూడా చేస్తారండి. కానీ ఇవన్నీ కూడా ఏందంటే, నాకు కూడా చాలా కష్టమైపోతుంది కదా! ఇవన్నీ నేను వదిలేసాననుకోండి, ఈ డిస్టర్బెన్స్ లేకుండా నేను ఉన్నాననుకోండి, అప్పుడు కేవలము నేను వీడియోస్ మీద ఫోకస్ పెడితే, మీకు ఇంకా మంచి వీడియోస్‌ని, ఎఫిషియంట్‌గా ఉండేటువంటి మెథడాలజీని మీకు చెప్పడానికి వీలవుతుంది కదా! మీరు అది అర్థం చేసుకోండి. సో, నేను ఈరోజు ఈ వీడియోలో యాక్చువల్‌గా చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ నుండి అసలు నేను ఆల్రెడీ సుమారుగా 268 వీడియోలు చేశాను. ఈ 268 వీడియోల్లో ఒక 125 వీడియోసు నా ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ వీడియోస్ ఉంటాయి. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా దాదాపు ఒక 140 వీడియోస్ సుమారుగా అన్నీ కూడా నీట్‌కి సంబంధించిన వీడియోసేనండి. ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్‌గా చేశాను. అంటే 2021 కౌన్సెలింగ్‌ని బేస్ చేసుకొని 22 అంటే లాస్ట్ ఇయర్ కౌన్సెలింగ్‌లో ఎలా ఉండబోతుంది అని చేశాను. 2022 కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫేజ్ 1లో అలాట్‌మెంట్ ఎలా జరిగింది? ఫేజ్ 2లో ఎలా జరిగింది? మాపప్‌లో ఎలా జరిగింది? స్ట్రే రౌండ్‌లో ఎలా జరిగింది? ఇవన్నీ గూడా మీకు వీడియోస్ రూపంలో నేనిక్కడ అన్నీ అరేంజ్ చేశాను. వీటి గురించి చెప్దాము అని నేను వీడియో స్టార్ట్ చేశాను. కానీ ప్రతీదీ కూడా మీరు ఇలా ఒలిచిపెట్టి చెప్తేనే నేర్చుకోవాలి అనేటువంటి ఆ మైండ్‌సెట్‌ని మార్చుకోవాలి అంటే ఫస్ట్ నేను మీకు ఆ మైండ్‌సెట్‌ని మారేలాగా మిమ్మల్ని మోటివేట్ చేయాలి కాబట్టి, నాకు అనుకోకుండా ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చింది. సో, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక రూ. 100 ఖర్చు పెట్టేటప్పుడు 100 రకాలుగా ఆలోచించకండి. అంటే మేడమ్‌కి ఇప్పుడు సపోజ్ ఇక్కడే మీకు కనిపిస్తుంది కదా! 3.65K సబ్‌స్క్రైబర్స్. అంటే మీరేం లెక్కేస్తారంటే 3.65 ఇంటూ 100 అంటే అమ్మ బాబోయ్! మేడమ్‌కి ఇన్ని డబ్బులొచ్చేస్తున్నాయా అనుకుంటారు. ఈ సాటర్‌డే అంటే మే 13వ తారీఖు వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. వెబినార్ ఫీ కూడా నేను రూ. 149 పెట్టానండి. ఇది నేను ఒక యాప్ ద్వారా పెట్టాను. అంటే నాకు ఒక ప్లాట్‌ఫార్మ్‌ని ఇవ్వాలి కాబట్టి, ఆ యాప్‌తో నేను టై అప్ అయ్యి పెట్టాను. వాళ్ళకి పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మీరేమనుకుంటారంటే, ఈ వెబినార్‌లో జాయిన్ అయితే రూ. 149 అవసరమా కట్టటం?
ఈ డబ్బులన్నీ మేడంకి వెళ్ళిపోతాయి కదా! ఒక 100 మంది జాయిన్ అయితే 14,000 అంటే 15,000 రూపాయలు 2 గంటలు సంపాదించేస్తుందా ఈవిడ అనుకుంటారు మీరు. ఇది జనరల్‌గా హ్యూమన్ సైకాలజీ. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆలోచిస్తారండి. నేను ఒక మాట చెప్తానండి. మా ఫాదర్ ఒకటి చెప్పేవాళ్ళు. మనకున్న ధనాన్ని అంతా పెట్టి చదువుని నేర్చుకోండి. చదువే మీకు ధనాన్ని తిరిగిచ్చిద్ది అని చెప్పేవాళ్ళు. అర్థమైందా? చదువు కోసం మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఆన్ ది స్పాట్ రూ. 100 కట్టి జాయిన్ అవ్వండి. లేదా రూ. 149 కట్టి జాయిన్ అవ్వండి అని నేను మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయటం లేదు. నేను ఈ రూ. 149 పెట్టి వెబినార్ కండక్ట్ చేస్తుంది ఎందుకు చేస్తున్నాను? ఫస్ట్ టైమ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వబోతున్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ ఏపీ, తెలంగాణ స్టేట్స్‌లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. లక్షలాది మంది ఉన్నారు. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బైపీసీ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీ నీట్ ఎగ్జామ్ రాసే ఉంటారు. అవునా కాదా మీరు చెప్పండి? రాస్తారు కదా! సో, ఇంతమంది కూడా ముందు వాళ్ళకి మార్క్స్ తగ్గినా సరే అసలు కౌన్సిలింగ్ గురించి ఆలోచిస్తారా లేదా? 50% పీపుల్ అయినా సరే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! వీళ్ళైనా ఆలోచిస్తారు కదా! సో, ఇంతమందికి ఈ కౌన్సిలింగ్ గురించి తెలీదు కదండీ! తెలీదు కాబట్టే కదా మీరందరూ కూడా దీనిలో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వింటున్నారు. సో, వీళ్ళకి అవేర్‌నెస్ కలుగజేయాలి అంటే ఎలా కలుగజేస్తాను నేను? చేయలేను కదా! ఒక్కొక్కరితో మాట్లాడటం కష్టం కదా! సో, అందుకని నేను ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఈ వెబినార్‌ని కండక్ట్ చేస్తున్నాను. మీకొక డౌట్ రావచ్చు. లైవ్ కూడా పెట్టొచ్చు కదా మేడం ఫ్రీగా అని. చెప్పాను గదండీ! ఎప్పుడు కూడా ఫ్రీ అనేది ఫ్రీగానే ఉంటుంది. సీరియస్‌నెస్ అనేది ఉండదండి. ఫ్రీగా పెట్టాను అంటే దానికి విలువుండదు. జాయిన్ అవుదాంలే. ఎప్పటికప్పుడు వెళ్లి 2 గంటలుంది కదా! లాస్ట్ మినిట్‌లో వెళ్ళినా సరే జాయిన్ అవుదాము అనుకుంటారు. ఎప్పుడైతే ఒక రూ. 10 ఖర్చు పెడతామో, ఆ రూ. 10కి తప్పనిసరిగా మీరొస్తారు. ఎందుకు? నేను రూ. 10 ఖర్చు పెట్టాను. అసలేముందో చూసొస్తాను ఒకసారెళ్లి. రూ. 10 మనం పెట్టాం కదా! అంతే కదండీ! మీరు ఫ్రూట్స్ కొన్నారు. ఈ ఫ్రూట్స్ డబ్బులు పెట్టి కొన్నారంటే పడేస్తారా మీరు? లేదు కదా! కనీసం ఒక్కటైనా రుచి చూస్తారు కదా! అవి పుల్లగా ఉన్నాయా? తియ్యగా ఉన్నాయా? చేదుగా ఉన్నాయా? అనేది తెలియాలి కదా! అంతే కదా! అలాగే మీరు ఇంటర్మీడియేట్‌లో లక్షలు పెట్టి చదివించారు మీ పిల్లల్ని. ఎగ్జామ్స్ రాయించారు. స్కోర్స్ వచ్చినియి. కౌన్సెలింగ్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు మనసులో వచ్చిన ప్రతి క్వెషను, ప్రతి డౌట్‌ని కూడా మీరు కామెంట్ బాక్స్ రూపంలో నన్ను క్వెషన్స్ అడుగుతూనే ఉన్నారు. ఇవి ఎన్ని సార్లు మీరు క్వెషన్స్ అడిగితే మీకు ఆన్సర్స్ వస్తాయండి? ఆలోచించండి. అదే ఒక ప్లాట్‌ఫార్మ్ దగ్గర గాని మనం నుంచొని మనలాంటి వాళ్ళు ఒక 100 మంది జాయిన్ అయితే 100 మందికి 2 క్వెషన్స్ వచ్చినా మొత్తం 200 క్వెషన్స్ అవుతాయి కదా! ఈ 200 క్వెషన్స్ మీరు వినొచ్చు కదా చక్కగా. అందరికీ కలిపి చెప్తాను గదా! ఆలోచించండి. అంటే మీరు డబ్బులు పెడితేనే కదా అక్కడికి సీరియస్‌గా వచ్చి కూర్చునేది. సపోజ్ మీరు ఒక సినిమాని రోడ్డు మీద వేస్తున్నారనుకోండి. కూర్చొని చూస్తారా? లేదు కదా! థియేటర్‌కి డబ్బులు పెట్టారు కాబట్టి వెళ్లి కూర్చుంటారు మీరు. అర్థమవుతుందండి? అప్పుడు మీరు శ్రద్ధగా కూడా వింటారు డబ్బులు పెట్టారు కాబట్టి. అంటే ప్రతి దానికి కూడా ఒక వ్యాలిడిటీ అనేది ఉండాలి అంటే తప్పనిసరిగా ఒక రూ. 10 ఖర్చు చేయండి. అర్థమైందా? నేను మీకోసం నా టైమంతా కేటాయిస్తున్నానండి. నేను నా ఆన్‌లైన్ క్లాసెస్ గాని టీచ్ చేసుకుంటే నాకు ఇంతకంటే ఎక్కువ అమౌంటే వస్తుంది. గుర్తుంచుకోండి. నేను ఇప్పటికీ కూడా నా ఎర్నింగు ఆన్‌లైన్ టీచింగ్ చేస్తూనే ఉంటాను. అంటే నేను సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి. సో, నా పనిని కూడా నేను ఈ నీట్ కౌన్సెలింగ్ టైమ్‌లో తగ్గించుకొని కేవలము ఒక పల్లెటూరులో మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి ఒక తండ్రి లేదా తల్లి వాళ్ళ పిల్లల గురించి ఎటువంటి టెన్షన్ పడకూడదు. వీళ్ళు నా వీడియోస్ విని ధైర్యంగా ఉండాలి. వాళ్ళకి న్యాయం జరగాలి. మంచి కాలేజ్‌లో సీట్ రావాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఛానలే నా ఛానలు. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకు వీడియోస్ క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తూనే ఉన్నాను నేను. మరలా నేను పోస్ట్ కూడా పెట్టాను. నేను ఒక వారానికి రూ. 75 పెట్టానండి. అదే 1 మంత్‌కైతే రూ. 300 పెట్టాను. 3 నెలలకైతే రూ. 1000 పెట్టాను.
మీరు ఫస్ట్ ఒక రూ. 75 అండి. రూ. 75 అంటే నథింగ్. ఒక చాక్లెట్ కూడా రావట్లేదండి కాస్ట్‌లీది తీసుకుంటే కొంచెం. లేదు రూ. 75కి అరటిపళ్ళు ఒక డజన్ కూడా రావట్లేదండి సరిగ్గా చూస్తే. లేదా ఒక బిర్యానీ ప్యాకెట్, లేదా ఒక పఫ్ ఏదో ఒకటి. ఒక్కటి సాక్రిఫైస్ చేసుకోండి. వారం రోజులు మీకు ఉపయోగపడే కంటెంట్ లభిస్తుంది. అదే నెల రోజులు వింటారు 300 పెడితే. అదే 3 నెలలు వింటారు ఒక రూ. 1000 పెడితే. మీకు న్యాయం జరిగిద్ది. మీకు అనవసరమైనటువంటిది ఏది కూడా ఆ గ్రూప్‌లో ఉండదండి. మీరు బిడియపడాల్సిందేమి లేదు. చక్కగా ఏ లాంగ్వేజ్‌లోనైనా సరే మీరు క్వెషన్స్ రైజ్ చేయొచ్చు అక్కడ. టైప్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా మీకు ఆన్సర్ ఇస్తాను. మీకు చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు నచ్చితే ఉండండి. ఫస్ట్ రూ. 75 కట్టి ఒక వారం జాయిన్ అవ్వండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది. నిజంగానే ఇక్కడ నాకు చాలా ఉపయోగపడుతుంది అని భావిస్తేనే నెక్స్ట్ కంటిన్యూ అవ్వండి. లేదంటే మీరు డ్రాప్ అయిపోండి. నేను బలవంతం చేయటం లేదు. ఇది మీకోసం మీకు ఉపయోగపడుతుంది అని మాత్రమే చెప్తున్నాను. అలాగే ఈ సాటర్‌డే అంటే మే 13వ తారీఖు శనివారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వెబినార్ కండక్ట్ చేస్తున్నానండి. ఇది కూడా రూ. 149 అమౌంట్ పెట్టాను. దయచేసి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఇది జూమ్ యాప్ ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తున్నానండి. ఇది కూడా నేను వేరే యాప్ వాళ్ళతో టై అప్ అయ్యి మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే అన్‌లిమిటెడ్ జూమ్ యూజర్స్ నాకు పర్మిషన్ లేదు. నేను అంత కెపాసిటీ పెట్టలేను కదా! నేను కూడా అంత అమౌంట్ పెట్టలేను పర్చేజ్ చేసుకోవడానికి. సో, వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీనిలో కూడా అన్‌లిమిటెడ్ అంటే ఎక్కువ మందొస్తే వాళ్ళు ప్రొవైడ్ చేయలేరండి. సో, దయచేసి మీరు ఎవరైతే ఈ కౌన్సెలింగ్ నాకు ఉపయోగం నిజంగానే నేను కొంతైనా నేర్చుకుంటాను. అట్‌లీస్ట్ మీకు 0% తెలుసనుకోండి. ఒక 10% నాలెడ్జ్ అయినా మీకొస్తే ఉపయోగమే గదండీ చెప్పండి. అవునా కాదా? అస్సలు తెలియని వాళ్ళే జాయిన్ అవ్వండి. నాకు తెలుసు అనుకుంటే మీరు జాయిన్ అవ్వకండి. బలవంతం చేయటం లేదు. అస్సలు తెలియని పేరెంట్స్ నిజంగా నాకు తెలీదు. నా పిల్ల భవిష్యత్తు, నా పిల్లవాడి భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నా పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది అని గాని మీరు నిజంగా ఆలోచిస్తే, మీరు ఈ కౌన్సెలింగ్ గురించి కానీ కొంతైనా ఒక 10% అవగాహనైనా సరే నాకు కావాలి అనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు తప్పనిసరిగా మే 13వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు దయచేసి 2 గంటలు కూడా కదలకుండా కూర్చొని వెబినార్ వినండి. నేను 100% నాకు తెలుసని కాదండి. 100% నాకు తెలియకపోయినా, నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీరనొచ్చు. వెబినార్ కండక్ట్ చేస్తూ ఇదేంటి మేడం నాకు తెలిస్తే ఏంటి? నాకు తెలియకపోతే ఏంటి? అంటే నాకు తెలిస్తేనే చెప్తానంటున్నారేంటి అని మీరడగొచ్చు. ఏ వ్యక్తికి కూడా 100% తెలీదండి. అర్థమవుతుంది కదా! ఎవరైనా సరే ఎప్పుడూ కూడా నేర్చుకునేటువంటి పద్ధతిలోనే ఉండాలి. అంటే ఆల్‌వేస్ లెర్నర్‌గా ఉండాలి. నేను కూడా మీకోసం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదువుతాను. ఎన్నో వెబ్‌సైట్స్ చూస్తాను. ఎన్నో క్యూ&ఏ చూస్తాను. అంటే క్వెషన్ ఆన్సర్స్ చూస్తాను. ఇవన్నీ కూడా చూసి దేనికి ఏ క్వెషన్‌కి ఏది సూటబుల్‌గా ఉంది, కరెక్ట్ ఆన్సర్ అనేది నేను టాలీ చేసుకొని అప్పుడే మీకు ఆన్సర్ ఇస్తాను. మీరేమో నన్ను ఆన్ ది స్పాట్ చెప్పండి మేడం. మీకు ఎందుకు లెక్కలుండవు గుర్తు? మా కేటగరీకి మీకు బ్రెయిన్‌లో ఉండే ఉంటాయి కదా! మీకు తెలుసు కదా! రోజు చేసే పని ఇదే కదా మీరు. మాకు సీటొస్తుందో లేదో చెప్పేయండి. ఇలాంటి క్వెషన్స్ నన్ను కొంచెం హరీబరీ చేసేస్తున్నారు. అలాంటివి చేయకండి. ఎవ్వరికీ కూడా ఇది బ్రెయిన్‌లో ఉండేటువంటిది కాదు. ఇంపాసిబుల్. అలా చెప్పారు అంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్. గుర్తుంచుకోండి. బ్రెయిన్‌లో గుర్తుంచుకొని మీరు చెప్పారు అని గాని మీరు నమ్మితే అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ నేను చెప్పినా మీరు నమ్మొద్దు. కొంత టైం ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్‌ని మీరు పొందండి. అర్థమైంది కదా! ఈ వెబినార్‌లో కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు మీరు నన్ను ఏం క్వెషన్స్ అడగాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీ నోట్‌బుక్‌లో రాసుకోండి దయచేసి. ఇక్కడ నేను ఒక్క పాయింట్ చెప్తానండి. మీరందరూ ఏమనుకోపోతే. ఈ నీట్ కౌన్సెలింగ్ పర్టిక్యులర్‌గా చెప్తున్నాను నేను. ఇది కేవలము ఒక వ్యక్తి మాత్రమే కూర్చొని చేస్తే అయ్యే పని కాదు. కుటుంబీకులు మొత్తం కూర్చోవాలండి. దయచేసి అర్థం చేసుకోండి. తండ్రి, తల్లి, బిడ్డ ముగ్గురు ఉండాలి.
మీ ఇంట్లో ఇంకా ఈ ఎగ్జామ్ రాసిన పాపే లేదా బాబే కాకుండా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోండి. సో అందరూ కలిపి గ్రూప్ డిస్కషన్లో చేసేటువంటి కౌన్సిలింగే నీట్ కౌన్సిలింగ్. అర్థమైందా? సో తప్పనిసరిగా మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే అందరూ కలిపి తీసుకోండి. మీకు పొరపాటున ఏదైనా విషయం గుర్తు రాకపోతే ఇంకొక పర్సన్ గుర్తు చేస్తారు మీకు. అందుకనే ప్రతి విషయాన్ని ఇంట్లో మీరు భోజనం చేసేటప్పుడు టేబుల్ మీద కూర్చున్నప్పుడు మీరేం చేయాలి? అనవసరమైనటువంటి విషయాల గురించి, లేదా ఇతరుల కుటుంబాల విషయాల గురించి కాకుండా, లేదా వాళ్ళ పిల్లకి తక్కువ మార్క్స్ వచ్చినియంట, మన పిల్లకి ఎక్కువ వచ్చినియి, లేదా వాళ్ళకంటే మన పిల్లకి తగ్గినియి. ఇలాంటి డిస్కషన్స్ కానీ, అంటే అనవసరమైనటువంటి మనకొద్దండి. మనకేం కావాలో వాటి గురించే మీరు మీ ఇంటిలో డిస్కస్ చేసుకుంటూ ఉండండి. భోజనం చేసేటప్పుడైతే టేబుల్ మీద అందరూ ఉంటారు కాబట్టి చక్కగా అందరూ కలిపి ఏదో ఒక చిన్న పాయింట్‌ని స్టార్ట్ చేసి, దాని గురించి ఎవరికి ఏ పాయింట్ తెలిస్తే వాళ్ళు చెప్తూ ఉండండి. అలా మీకు మీరు కూడా లెర్న్ చేయాలి. అర్థమైందా? సెల్ఫ్ లెర్నింగ్ అంటారు దాన్ని. సొంతగా నేర్చుకోవటం. తెలియకపోతే వాటిని ఒక పుస్తకంలో పాయింట్స్ వైస్‌గా రాసుకోండి. ఏ డేట్‌న మీరు మాట్లాడుకున్నారు, ఆ డేటు, ఆ రోజు ఏ డౌట్ వచ్చింది, ఆ డౌట్‌ని ఇమ్మీడియేట్‌గా మీరు రాసుకోండి. మీరు ఒక నోట్‌బుక్‌ని ఒక 100 పేజెస్ నోట్‌బుక్ అండి తప్పనిసరిగా మీరు మెయింటైన్ చేయాలి. అర్థమైందా? 100 పేజెస్ నోట్‌బుక్. ఈ 100 పేజెస్ నోట్‌బుక్‌లో డేట్ వేసుకోండి. ఏ రోజు ఏ పాయింట్ గుర్తొస్తే అది రాసేసుకోండి. పక్కన పెట్టుకోండి ఫస్ట్. మర్చిపోవద్దు. ఓకే. సో, ఇలా మీరు ఈ వెబినార్‌కి అటెండ్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఎవ్వరు నవ్వరండి. ఎవరు చూడరు. కామెంట్ బాక్స్‌లో చక్కగా తెలుగులోనైనా, ఇంగ్లీష్‌లో తెలుగు పదాలను ఉపయోగించైనా సరే మీరు టైప్ చేయొచ్చు. కేవలము నేను ఆన్సర్స్ మాత్రమే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చేస్తాను. ఒకవేళ గాని నాకు తెలియలేదు అనుకోండి మీరు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సరు. వాటిని తప్పకుండా ఆ క్వెషన్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకొని, మీకు తరువాత నేను వీడియోస్‌లో మాట్లాడేటప్పుడు ఆ పాయింట్స్ గురించి నేను మరలా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అర్థమైంది కదా! అందరికి అన్ని విషయాలు తెలియవు కదా! సో, డెఫినిట్‌గా ఈ ప్రాసెస్‌ని అందరం ఫాలో అవుదాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నానండి. ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి చాలా మందికి కూడా ఏంటంటే, తెలిసినప్పటికీ కూడా భయం అనేది ఉంటుంది. అంటే ఏమో ఒకవేళ నేను తప్పు చేసేస్తానేమో, పొరపాటున ఒకవేళ మనం చేస్తే కరెక్ట్‌గా ఉండదేమో, ఇలాంటి భయాలతో చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇంకొకరేం చేస్తారంటే, అంతా నాకే తెలుసు, నేను చేయగలను, నాకెవ్వరు చెప్పక్కర్లేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో కూడా ఉంటారు. ఈ 2 కేటగరీస్ కూడా డేంజరేనండి. బాగా తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండి ఎవ్వరిని కూడా కాంటాక్ట్ అవ్వకుండా, మీకు మీరు సొంతగా ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. నేను లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి వీడియోస్‌లో క్లియర్‌గా మాట్లాడానండి ఒక వీడియో. మీరు ఆ వీడియోని ప్రతి ఒక్క పేరెంటు, స్టూడెంటు ఇంటిల్లిపాది భోజనం చేసేటప్పుడు ఒక్కసారైనా వినండి. దయచేసి వినండి. నేను ఆ వీడియో లింక్‌ని నేను మీకు షేర్ చేస్తాను. పోస్ట్‌లో షేర్ చేస్తాను. ఆ పోస్ట్‌ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. లేదా ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది కదండీ! ఈ కమ్యూనిటీలో ఉంటాయి ఆ పోస్టులు. ఆ వీడియో లింక్‌ని నేను మీకు పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క పేరెంటు, స్టూడెంటు కూర్చొని కలిపి వినండి. అర్థమైంది కదా! నెక్స్ట్ ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళు మీరు నిజంగా గాని ఈ కౌన్సెలింగ్ గురించి భయపడుతూ మేము చేసుకోలేము, మాకొక సపోర్ట్ కావాలి, మాకెవరైనా సహాయం చేయాలి అని భావిస్తే ఇక్కడ మీకు పెయిడ్ సర్వీసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. నేనే కాదు, మీరు ఏ సిటీలో ఉన్నా కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. మీరు కన్సల్టెన్సీస్‌కైనా వెళ్ళండి. నేను బలవంతం చేయటం లేదు. అలాగే నా పెయిడ్ సర్వీసెస్‌నైనా మీరు యుటిలైజ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన విధంగా చేసుకునే రైట్స్ మీకున్నాయండి. నేను ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడను. అర్థమైంది కదా! సో, నేను కూడా పెయిడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకు పెయిడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే, లాస్ట్ ఇయరు నేను చాలా మందికి ఫ్రీగానే చేసి పెట్టానండి సర్వీసెస్ కూడా. సో, అప్పుడు నాకు కొద్దిమంది పేరెంట్స్ ఫోను చేసి, "మేడం మీరు చేసే వర్కు బావుంది. సర్వీస్ మోటోతో చేస్తున్నారు. అంతా బావుంది. ఫ్రీ సర్వీసే చేస్తున్నారు. కానీ
దానికి వర్త్ అనేది ఉంటేనే అప్పుడు మీరు చేసే వర్క్‌కి న్యాయం జరిగిద్ది మేడం. అప్పుడే మీ దానికి ఒక వర్దీనెస్ అనేది వస్తుంది అనేది వాళ్ళు నాతో షేర్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు కన్సల్టెన్సీ పెట్టండి మేడం. అలా నాకు కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇవ్వటం జరిగిందండి పేరెంట్స్ అంటే ఈ సబ్‌స్క్రైబర్స్. కానీ నాకది ఇష్టం లేదండి. ఒక ఆఫీస్‌లో కూర్చొని, ఆ వచ్చే ఒక 10 మంది, 20 మంది కోసమే నేను కూర్చొని పనిచేస్తూ, అనవసరంగా వాళ్ళిచ్చే డబ్బుల కోసం నేను కూర్చొని చేస్తే, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పర్టిక్యులర్‌గా చూస్తే, అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ నుండి నా మీద నమ్మకం పెట్టుకొని, ఈ కౌన్సెలింగ్ మీద ఆధారపడి ఉన్నటువంటి పేరెంట్స్‌కి నేను అన్యాయం చేసిన దాన్నవుతాను అని ఆఫీసు అలాంటివేమీ పెట్టుకోకూడదు అని నేను ఆలోచించి, ఎవరికైతే లాస్ట్ ఇయర్ నేను ఫ్రీ సర్వీస్ అయితే చేశానో, ఎంతమందికి చేశానో, సుమారుగా అంతమందికి నేను ఈ సంవత్సరం కొంతైనా అమౌంట్ తీసుకొని చెయ్యాలి అని నేను భావిస్తున్నాను. సో, తప్పనిసరిగా నేను పెయిడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరికైతే ఈ కౌన్సెలింగ్ అంటే భయముందో వాళ్ళు మీకు వెళ్ళాలి అంటే బయట పెయిడ్ సర్వీసెస్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అక్కడికైనా వెళ్లి చేయించుకోండి. లేదా నన్ను అడిగినా సరే నేనైనా సరే పెయిడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. అలాగని నేను ఒక 100 మందికి చేయాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్ అండి. ఎవరైతే స్టార్టింగ్‌లో అడుగుతారో వాళ్ళని ఒప్పుకుంటాను కొద్ది మందిని మాత్రమే. సో, మిగతా వాళ్ళకి నేను అంతమందికి సర్విస్ చేయటం కష్టం కాబట్టి దయచేసి మీరు కూడా మీకు అవసరం అనుకుంటే కొంచెం ముందుగానే నన్ను కన్సల్ట్ అయ్యి మీరు అష్యూరెన్స్ ఇస్తే, లేదు మేడం మేము తీసుకుంటామని గాని మీరు ఖచ్చితంగా చెప్తే అప్పుడు నేను నాకు ఎంత రిక్వైర్మెంట్ అయితే ఉందో అంటే ఎంతమందిని తీసుకోవాలి అని అనుకున్నానో అంతమందిని తీసుకుంటాను. మిగతా వాళ్ళకి బయట చూసుకోమని చెప్పేటువంటి వీలుంటుంది. అర్థమైంది కదా! సో, నేను ఈ పెయిడ్ సర్వీసెస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా 2 డేస్‌లో నేను ఫైనలైజ్ చేసి ఒక వెబ్‌సైట్ ద్వారా రిలీజ్ చేయబోతున్నానండి. ఆ వెబ్‌సైట్‌లో మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్ లింక్‌ను కూడా నేను యూట్యూబ్ ఛానల్ పోస్ట్ ద్వారా అంటే కమ్యూనిటీ దీనిలో ఉంటుందండి. ఆ పోస్ట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. వెబ్‌సైట్ ద్వారా అయితే ఈ యూట్యూబ్‌లో ఇన్ని వీడియోస్‌ని చూసుకోవటం చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, దానిలో యూజ్‌ఫుల్ వీడియోస్‌ని హైలైట్ చేసి, మీకు అప్పుడు ఏది అవసరమో వాటిని మాత్రమే నేను హైలైట్ చేస్తూ, సో, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కటి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను వెబ్‌సైట్‌లో కూడా. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అర్థమైంది కదా! సో, నేను చెప్పినటువంటి విషయాల్లో గాని పొరపాటున ఏదైనా మాట్లాడుంటే, మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసుంటే నేను ఎవ్వరిని కూడా హర్ట్ చేయాలని చెప్పటం లేదండి. వాస్తవాన్ని మాత్రమే మీ ముందుంచాను. సో, దయచేసి మీరు కూడా నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని తప్పనిసరిగా మే 13వ తారీఖు శనివారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వెబినార్ ఉంది. మీ పనులుంటే ముందే చూసుకొని దయచేసి ఇంటిల్లిపాది కూర్చొని ఈ యొక్క వెబినార్‌ని వినండి. ఒక్కరే కాదండి వెబినార్ వినాల్సింది. ఇంటిల్లిపాది వింటూ ఒక నోట్‌బుక్‌ని పెట్టుకోండి. ఒక నోట్‌బుక్‌ని పెట్టుకొని వెబినార్ అని రాసుకోండి. డేట్ రాసుకోండి. అక్కడ మీరు కొత్తగా ఏమి నేర్చుకున్నారు? మీకు ఏది ఉపయోగపడుతుంది? మీకు ఇంతకు ముందున్న డౌట్‌కి ఆన్సర్ దొరికితే వాటినన్నిటిని కూడా ఎంటర్ చేసుకోండి. అలా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఫాలో అవ్వండి. ఒక 3 మంత్స్ మీ పిల్లల కోసం స్పెండ్ చేయండి. చక్కగా వాళ్ళ నూరేళ్ల భవిష్యత్తు సెటిల్ అయిపోతుంది. అర్థమైంది కదా! సో, తప్పకుండా మీరందరూ గూడా నా మాటలను అంగీకరిస్తారని భావిస్తూ, మీరు ఇంతకుముందు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోలో గూడా మీరు అన్నీ అర్థం చేసుకుంటూ నన్ను క్వెషన్స్ కూడా అడుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో, తప్పకుండా ఈ వీడియోను కూడా మీరే కాదండి, మీతో పాటు ఎవరైనా సరే ఈ నీట్ ఎగ్జామ్ రాసుంటే, వాళ్ళకి ఒకవేళ తెలీదేమో, వాళ్ళకి కూడా మీరు కన్వే చేయండి దయచేసి. ఒక మంచి పని చేద్దాం అందరం కలిపి. అర్థమైంది కదా! సో, తప్పకుండా చేస్తారని నేను భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.